విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మండిపడ్డారు. పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం భూములు ఇస్తే రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక ఫ్లైయాష్ గురించి కేశినేని నాని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తే సహించమని డూండి రాకేష్ హెచ్చరించారు. ఇచ్చిన ట్విట్లో అసలు విషయాన్ని చూద్దాం. మనం ఆయన మాట్లాడతాడు, కంపెనీలకి తక్కువ రేటుకి భూమి ఇవ్వడం తప్పు అంటాడు. అంటే ఉపాధి క్రియేట్ చేయాలంటే కంపెనీకి భూమికి ఏమి ఇవ్వాలండి? ఏమి ఇవ్వాలంటున్నా? వీళ్ళ మాదిరి కంపెనీల నుంచి లంచాలు తీసుకోవాలా? వీళ్ళలాగా డబ్బా కంపెనీలు ఓపెన్ చేయాలా? ఇక్కడ ఉన్న కంపెనీలు తెచ్చే దేనికి? ఇక్కడ చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు తీసుకురావడానికి, వాళ్ళ యొక్క భవిష్యత్తు మెరుగుపరచడానికి ఎన్డీఏ కూటమి తీసుకునే ప్రభుత్వ నిర్ణయాలు, ఈ నిర్ణయాల్ని స్వాగతించాల్సిన అవసరం. వీటన్నిటినీ విమర్శిస్తారు. కేశినేని శివనాథ్ ఎంపీ గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అతను లేవనెత్తిన 2 అంశాలు మనం మాట్లాడదాం. ఒకటి ఉసిక, 2 ఫ్లై యాష్. ఉసిక గురించి మనం మాట్లాడితే ఒక లారీ ఉసిక 1,00,000 రూపాయలకి కొన్న దాఖలాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. అవునా కాదా? దీని మీద సూటిగా సమాధానం చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఆ మాజీ నాయకుడికి ఉందా? ఆ రోజు లేవన్నోరు ఈ రోజు లేస్తుందే. అంతేగాని చెప్పి నీకు ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా అని చెప్పి ఈ ట్విట్టర్ అకౌంట్ను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మా నాయకుల్ని ఈ విధంగా మీరు చేయటం, మేము దీన్ని సహించాం. ఖచ్చితంగా అతన్ని కానీ అతని ట్విట్టర్ని కానీ మేము చించేస్తామని చెప్తా ఉన్నాం.